దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఈ వాక్య ధ్యానంలో మీ అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలను తెరిచి వాక్యాన్ని వింటూ దానిని ధ్యానిస్తూ ఉంటుంటే అది మీకెంతో మేలుకరము కదా. కనుక దయతో ఈ వాక్యాలు వింటూ ఉన్నప్పుడు మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలను కూడా తెరిచి మరి ఈ యొక్క వాక్య ధ్యానములో మీరు కూడా వాక్యాన్ని తీసి దానిని చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్ళ క్రితం ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో వాక్య ధ్యానములో నీ సహాయం అడుగుతున్నాము తండ్రి. నాయన నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచినటువంటి అనేకమైనటువంటి విషయాలను మేము తెలుసుకొని దాని ప్రకారం నడుచుకొనుట మాకు ఆశీర్వాదకరము గనక నాయన తండ్రి, ఆ విధముగా నాయన ప్రభా మేము నడుచుకున్నట్టుకు నీ కృప మాకు దయచేయము. ఈ వాక్యాన్ని ప్రభా నీ యొక్క మహిమార్థమై ప్రభా నాయన ఈ వాక్యమును నడిపించమని యేసే నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అపోస్తల కార్యము 5వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. అననీయ అనే ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమెను. భార్య ఎరుకకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఇక్కడ అననీయ అనేటువంటి ఒక మనుషున్నాడు. ఆయనకు ఒక భార్య ఉన్నది. ఆ భార్య పేరు సప్పీరా. వీళ్ళిద్దరూ కలిసి ఒక పొలము అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఈ పొలం అమ్మి ఏం చేద్దామని వారి యొక్క ఉద్దేశం అంటే, అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టడం అంటే దేవుని యొక్క సేవకుల పాదాల యొద్ద పెట్టి దేవుని సేవలో ఆ యొక్క డబ్బు మరి వినియోగించాలని వీరి యొక్క ఉద్దేశం. అయితే వీరికి ఎందుకు ఈ ప్రేరేపణ వచ్చింది? అపోస్తుల పాదాల యొద్ద వారు అమ్మిన పొలము డబ్బులను తీసుకుని వచ్చి వీరి పాదాల యొద్ద అపోస్తుల పాదాల దగ్గర ఎందుకు పెట్టవలసినటువంటి ఆలోచన వచ్చిందంటే, అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 32వ వచనం దగ్గరికి మనం వెళ్ళాలి. ఇదేమనగా, విశ్వసించిన వారందరూ ఏక హృదయముతో ఏకాత్మ గలవారై ఉండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతే వారికి సమిష్టిగా ఉండెను. ఇదియు కాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి అంత అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెలకిచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టుచుండెరి. మిగతా వారందరూ కూడా అపోస్తులు అంటే ఇక్కడ పేతురు మరియు పేతురుతో పాటు ఉన్నటువంటి మిగతా వారందరూ భక్తులు కూడా, వీరందరూ కూడా ఒక మందిరం అక్కడ స్థాపించాలని, దేవుని సేవా కార్యక్రమాలు అక్కడ జరిపించాలనేటువంటి ఒక ఉద్దేశము ఈ అపోస్తులైనటువంటి పేతురు, బర్నబా వీళ్ళందరూ కూడా కలిగి ఉన్నారు. అయితే మిగతా వారందరూ కూడా వారి యొక్క కలిగినదంతా వారికి ఇల్లు అవని, వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు అవని, వారికి ఉన్నటువంటి ఆస్తులు అవని, వారికి ఉన్నటువంటి పొలాలు అవని, ఇవన్నీ కూడా వారివి అని అనుకోలేదంటే ఎంత గొప్ప మనసు అండి వీరికి. నిజముగా మనం ఆలోచిస్తే మనకు కలిగినది అంతయు కూడా దేవుడిచ్చిందే కదా. దేవుడు మనకిచ్చినదే. దేవుడే గనక మనకి ఇవ్వకపోతే మనము వాటిని సంపాదించుకునేటువంటి స్తోమత ఎవ్వరికీ కూడా ఉండదు. అయితే ప్రతిదీ కూడా మనము కలిగినటువంటిది ఏదైనప్పటికీ కూడా అది మన శరీరం అవని, మన ప్రాణం అవని, మన ఆరోగ్యం అవని, మనకున్నటువంటి ఆస్తులు అవని, అంతస్తులు అవని, ఉద్యోగం అవని, ఏదైనప్పటికీ కూడా ప్రభువు ఇచ్చినదే. అది మనం ఎప్పుడు కూడా అది మనం తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా ఈ లోకములో మనం అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ కూడా అది దేవునివే, దేవుడు మనకు అనుగ్రహించినవే, దేవుని వద్ద నుండి వచ్చినవే, దేవుడు మనకు ఉచితముగా ఇచ్చినవే. అది మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలి. ఆ విధముగా కనుక మనం తెలుసుకుంటే మనము ఖచ్చితంగా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి జీవితం మనం జీవిస్తాం. అక్కడ పేతురు ప్రసంగించినటువంటి ఆ ప్రసంగాలలో విని మరి అనేక మందిలో ఓ గొప్ప మార్పు వచ్చి అక్కడ సేవా కార్యక్రమాలు జరుగుటకు తమ వంతుగా తమకు కలిగినవన్నిటినీ కూడా అవి మావి అని అనుకోకుండా ఇది దేవునికి అని తీసుకుని వచ్చంట
కట్టల కట్టల డబ్బులు అపోస్తుల యొక్క పాదాల యొద్ద పెడుతూ ఉన్నారంట. నిజముగా బైబిల్ గ్రంథంలో అనేకమైన అద్భుతాలు మనం చూస్తాం. అనేక అద్భుతాల గురించి ప్రసంగాలు చేసేటువంటి వారు ఉన్నారు. అనేక అద్భుతాలు జరిగినవే, అది అక్షరాల సత్యం. ఈ లోకంలో కూడా కొంత జరుగుతూ ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి అంత అద్భుతాలు మరి ఈ రోజుల్లో ఎందుకు మన మధ్య జరగట్లేదని అంటే, ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మన పితరులైనటువంటి వారు చేసినటువంటి భక్తి, చేసినటువంటి ప్రార్థన, దేవుని ఎడల వారికి కలిగిన ప్రేమ, సేవ విషయంలో వారికి ఉన్నటువంటి దృక్పథం వేరండి. ఏదైనా సరే వారికి కలిగినది ఆస్తి అయినా, అంతస్తైనా, పొలాలైనా, ఇళ్ళైనా, బంగారమైనా, ధనమైన వారిది అని అనుకోలేదట. అందుకే ఇది దేవునివే అని మరలా దేవుని సేవకు తీసుకుని వచ్చి వారి పాదాల యొద్ద, అపోస్తుల పాదాల యొద్ద పెట్టుచూ ఉండిరి. తర్వాత కూడా వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టరు గనక వారిలో ఎవ్వనికి కొదువు లేకపోయేను. అక్కర కొలది ఎవరెవరికి ఏం కావాలో అవన్నీ కూడా వాళ్ళు సమర్పించారు గనక వాళ్ళకి ఏది కూడా కొదువు లేకుండా ఉన్నదంట. ఈ రోజుల్లో మనము కొదువు చాలా ఎందుకు కలిగి ఉన్నామంటే, దేవునికి ఇచ్చుటలో మనకి చాలా చాలా వెనకంజి వేస్తూ ఉన్నాం. దేవునికి ఇచ్చుటలో మరి మనము సరైనటువంటి దృక్పథము లేకుండా ఉన్నాం. వేరే వాటికి ఖర్చు పెట్టడానికైతే మనం సిద్ధముగా ఉంటాము, కానీ మరి దేవునికి ఇచ్చుట విషయంలో చాలా 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 బలహీనముగా ఉన్నామనే మరి మనం తెలుసుకోవాలి. ఎందుకనగా దేవునికి ఇస్తే మనము ఖచ్చితంగా దేవుడు ఏది కూడా మనకు కొదువు లేకుండా చేస్తాడు. దేవుని సేవకు ధనమునిస్తే దేవుడు మనకు ఏది కొదువు లేకుండా చేస్తాడు. చూడండి, వారికి ఏది కూడా కొదువు లేకుండా ఉన్నదట. మరి చూద్దాం, ఈ అననీయ సప్ఫీరా కూడా వీళ్ళను చూసి ఎవరైతే మరి వాళ్ళది కాదు ఇది దేవునిదే అనే సమస్తము తీసుకుని వచ్చి వారికి ఎంతకైతే అమ్మారో, ఎంతకైతే వాళ్ళ దగ్గర ఉన్నదో, ఎంత ధనము ధాన్యాలు వాళ్ళ దగ్గర ఉన్నవో అవన్నీ కూడా తీసుకుని వచ్చి ఆ పేతురు మరి మిగతా వారి యొక్క అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి ఆ పేతురు మరియు బర్నబాల దగ్గర పెట్టినప్పుడు అననీయ సప్ఫీరా కూడా ఏం చేశారంటే, వాళ్ళు పొలం కూడా అమ్మారు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అదే పని చేశారు. వీళ్ళు కూడా పొలం కూడా అమ్మారు. కానీ ఇక్కడ వీళ్ళ మనస్సు మనం ఒకసారి చూద్దాం. వాళ్ళు ఇచ్చినట్లుగా వీళ్ళు ఇవ్వలేదు. ఈ అననీయ ఏం చేశాడంటే కొంత చూద్దాం. ఇక్కడ వాక్యములో 2వ వచనములో, భార్య ఎరకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 లక్షలకి ఒక పొలం అమ్మితే దానిలో కొంత ఒక 3-4 లక్షలు అతను పెట్టుకొని, భార్యకు తెలియకుండానే అది కొంత పెట్టుకొని మరి తీసుకుని వచ్చి అంటే అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారట. ఇక్కడ చూద్దాం దేవుని యొక్క కార్యములు. అప్పుడు పేతురు అననీయ పిలుస్తూ ఉన్నాడు. పేతురు తీసుకొచ్చి పెట్టంగానే ఆ ధనమును చూసి పేతురు పిలుస్తున్నాడు. ఏమని? అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. ఎంత బలమైన మాట అండి ఇది! ఎంత సూటిగా బాణము అతని యొక్క హృదయములోనికి వెళ్ళిందో చూడండి. సూటిగా ఆ ప్రశ్న. ఎందుకనగా ఇక్కడ పరిశుద్ధాత్మ ఫుల్లుగా 100% పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పేతురు పలుకుచూ ఉన్నాడు. అననీయ, అననీయ, ఎందుకు సాతాను నిన్ను ప్రేరేపించింది మోసం చేయమని? ఎందుకు అబద్ధం ఆడుటకు నీ హృదయాన్ని సాతాను ప్రేరేపించింది? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నువ్వు ఎందుకు సాతాను యొక్క మనస్సుకు నీ మనస్సును కలిపావు? సాతాను మాటకు నువ్వెందుకు లోబడ్డావు? సాతాను పాపం చేయడానికి నిన్ను ప్రేరేపిస్తే నువ్వెందుకు ప్రేరేపింపబడ్డావు? ఇన్ని అర్థాలతో కూడినటువంటి ఆ ప్రశ్న పేతురు అననీయతో అడుగుతూ ఉన్నాడు. అయితే పేతురికి అననీయ కొంత దాచుకొని వచ్చాడన్న విషయము ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే, ఇక్కడ దేవాది దేవుడే పేతురికి బయలుపరిచాడు. అననీయ తప్పు చేశాడు.
అననీయ పరిశుద్ధాత్మను మోసగిస్తూ ఉన్నాడు, దేవాది దేవునిని మోసగించాడు అని పేతురుకు తెలియంగానే, ఎప్పుడైతే దేవుడు పేతురుకి ఈ మాట తెలియజేశాడో వెంటనే అననీయతో ప్రశ్న వేస్తూ ఉన్నాడు పేతురు, ఎందుకు సాతాను నీ హృదయమును ప్రేరేపించను? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, ఆ పొలము కానీ ఆ ధనము కానీ నీ వద్ద ఉన్నప్పుడు నీదే, నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండొచ్చు. అంతేకాని నేను ఆ యొక్క పొలమును ఇంతకే అమ్మాను అనేటువంటి విషయము మరి పరిశుద్ధాత్మను మోసగిచ్చడానికి నువ్వెందుకు ఈ విధముగా ప్రవర్తించావు? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు మోసపుచ్చావు? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడిని నమ్మక ద్రోహం చేశావు అనేటువంటి ఒక ప్రశ్న ఇక్కడ పేతురు మరి అననీయతో అనటం మనం ఇక్కడ చూస్తున్నాం. అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? అమ్మినంగానే ఆ డబ్బులన్నీ నీ దగ్గరే ఉన్నాయి, నీ వశమై ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ చూద్దాం, ఎందుకు ఈ సంగతి నీ హృదయం ఉద్దేశించుకుంటున్నావు అంటే, నువ్వు ఎందుకు తప్పు చేయాలని నువ్వు ఎందుకు ఉద్దేశించావు? తప్పు చేయాలని చెప్పేసేసి నీవు ఎందుకు ఆ యొక్క తప్పుకి లోబడ్డావు? చూడండి దేవుని బిడ్డలారా, మనము చాలాసార్లు ఈ విధముగా దేవుణ్ణి మోసం చేస్తూ ఉంటాం. దేవుడు తెలుసుకోవటం లేదని అనుకుంటూ ఉంటాం. దేవుడు తెలిసి కూడా ఆయన ఏమి అనడలే అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉంటాం. లేదంటే దేవుని భయము లేకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఒక రియలైజేషన్ కూడా మనకు ఉండదు. అంటే ఆ స్పృహలు కూడా మనకు ఉండదు. దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనం చేసేటువంటి తప్పులన్నిటినీ ఆయన గమనిస్తున్నాడు అనేటువంటి విషయం మనము మర్చిపోతూ ఉంటాం. ఇక్కడ అననీయ కూడా అదే చేశాడు. అదే ప్రశ్న పేతురు అననీయతో అంటూ ఉన్నాడు, అదంతా నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే కదా, ఎందుకు నువ్వు అబద్ధం ఆడితివి? ఎందుకు నీవు అబద్ధం ఆడితివి? అంతేకాదు ఈ మాట అంటూ ఒక మాట అంటుంటున్నాడు పేతురు ఇక్కడ, నీవు మనుష్యులతో కాదు, నువ్వు మనుషులతో కాదు అబద్ధం ఆడింది, దేవునితోనే నీవు అబద్ధం ఆడితివని చెప్పాను. నువ్వు మనుషులకు అబద్ధం ఆడావు, అపోస్తులకు దేవుని సేవకులతో అబద్ధం ఆడావు అని నువ్వు అనుకుంటున్నామేమో, కానే కాదు, నువ్వు అబద్ధం ఆడింది దేవునితోనే అబద్ధం ఆడావు అని చెప్పినప్పుడు ఆ అననీయ ఈ మాటలు వినగానే పడి ప్రాణము విడువగా, నువ్వు దేవునిని మోసం చేసావు అనేటువంటి మాటను పలకంగానే దేవుని యొక్క ఉగ్రత అననీయ మీదకు వచ్చి అననీయ పడి ప్రాణం విడిచాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి యవన బిడలు అననీయాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పాతిపెట్టినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే అననీయ భార్య అయిన సప్పీరా అక్కడికి వచ్చింది. మళ్ళా వచ్చి 3 గంటల తర్వాత అననీయ భార్య అయిన సప్పీరా కూడా ఆ యొక్క అపోస్తులైనటువంటి వారి యొద్దకు, పేతురు యొద్దకు వచ్చింది. సప్పీరా అనేటువంటి మాటకు అందమైనది, ఆహ్లాదకరమైనది అని అర్థము. కానీ ఈమెలో పేరుకు తగ్గట్టుగా ఒక్క లక్షణము కూడా లేదు. ఎందుకంటే అననీయ దగ్గర భార్య అయినటువంటి సప్పీరా కూడా అదే విధముగా సేమ్ జిరాక్స్ కాపీలాగా సేమ్ అదే విధముగా ప్రవర్తించింది. చూద్దాం ఇక్కడ వాక్యములు. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమికి ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. భూమిని ఎంతకు అమ్మారు మీరు? అక్కడ నీ భర్త అయినటువంటి అననీయ చెప్పినటువంటి ఆ యొక్క మాట, లేదంటే ఎంతకు అమ్మారు అనేటువంటి అననీయ చెప్పాడు, అంతకే అమ్మారా అనేటువంటి ప్రశ్న సప్పీరాతో పేతురు అడుగుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ సప్పీరాకి దేవుడు మరలా ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు, ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. కానీ ఆ అవకాశాన్ని సప్పీరా కూడా వినియోగించుకోలే, అదే అబద్ధం ఆడింది. మళ్ళా చూద్దాం ఇక్కడ వాక్యములో. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి?
అననీయతో ఎంత సూటిగా బలమైన హృదయాన్ని గుచ్చుకునేటువంటి మాట అననీయతో పలికారు. అదే విధముగా ఇక్కడ సప్పీర, అననీయ భార్య అయిన సప్పీరతో కూడా ఒకటే మాట పలుకుతున్నాడు. మీరిద్దరూ కలిసి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు ఏకీభవించారు? ఎంత బలమైన మాట అండి. నిజముగా మనము హృదయం కలిగినటువంటి వారమైతే, నిజముగా మనము దేవుని యొక్క కృపలను పొందుకున్నటువంటి వారముగా ఎన్నిసార్లు మనము ఈ విధముగా దేవుణ్ణి మోసం చేస్తున్నామో అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందరూ ఏకీభవించితిరి. ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. ఇదిగో ఇప్పుడే వెళ్ళి వస్తున్నారు, నీ భర్త యొక్క శవాన్ని తీసుకుని వెళ్ళి పాతిపెట్టి ఇదిగో ఇప్పుడే వచ్చారు, అదిగో వాకిట్లోకి ఇప్పుడే వచ్చారు, వాళ్ళ పాదాలు అదిగో కనపడుతూ ఉన్నాయి. వాళ్ళు వచ్చి నెక్స్ట్ నిన్ను కూడా తీసుకుని వెళ్తారు. ఎంత కఠినమైనటువంటి మాట అండి ఇది. నిన్ను కూడా తీసుకెళ్తారన్న మాట అనంగానే సప్పీర కూడా అక్కడే ఎలాగూ అననీయ పేతురు ముందు పడి చనిపోయాడో, ప్రాణాలు విడిచిపెట్టాడు, అదే విధముగా సప్పీర కూడా ఆ పేతురు దగ్గరే పడిపోయి ప్రాణాలు విడిచింది. ఆ యొక్క భర్తను పాతిపెట్టినటువంటి వారు మరలా ఈమె శవమును కూడా తీసుకుని వెళ్ళి ఆ అననీయ పక్కనే పాతిపెట్టారు. ఒకే రకమైనటువంటి ఆలోచన వీరికి ఉన్నది కనుకనే పక్కనే పాతి పెట్టబడ్డారు వాళ్ళిద్దరూ. ఈ కార్యము వీళ్ళిద్దరూ చేయడానికి అంటే ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఈ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ మనం చూద్దాం ఒకసారి. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు బ్రతుకుతూ ఉన్నప్పుడు, వీళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు ఈ విధముగా అనేక మందిని మోసం చేసి ఉండుండొచ్చు. డబ్బుల విషయంలో చాలాసార్లు మోసం చేసి ఉండుండొచ్చు. చాలాసార్లు సాతానుని మరి వాళ్ళ యొక్క జీవితాలలో ఆహ్వానం పలికి సాతాను ఏ విధముగా చెప్తే ఆ విధముగా నడిచి ఉండుండొచ్చు. కనుకనే వీళ్ళిద్దరికీ కూడా అదే ఆలోచన, అదే పని, అదే విధముగా డబ్బుల విషయంలో అబద్ధము ఆడుట వీళ్ళిద్దరికీ పరిపాటై ఉంటుంది, అలవాటై ఉంటుంది. కనుకనే ఇక్కడ మిగతా వారు ఏ విధముగా తీసుకుని వచ్చి ఆ డబ్బులంతటినీ పాదాల యొద్ద పెడుతూ ఉన్నప్పుడు మేము కూడా ఆ పేరును సంపాదించుకోవాలి, దేవుని సేవకు మేము ఇస్తున్నాం అనేటువంటి పేరును అక్కడ ఇచ్చినట్టు ఉండాలి, పేరు సంపాదించాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కావలసినటువంటివి కూడా ఖర్చు పెట్టడానికి కొంత ఉండాలి అనేటువంటి ఒక దురాశ, ఒక గ్రీడ్, దురాశ వీరికి ఉన్నది. అది అప్పటికప్పుడు వచ్చినది కాదు, అంతకు ముందు కూడా వీరు ఈ విధముగా ప్రవర్తించి ఉండుంటారు అని మరి నేను అనుకుంటూ ఉన్నాను. డిస్హానెస్టీ, నిజాయితీ లేకపోవడం. చాలామంది చూడండి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. వీళ్ళిద్దరి యొక్క దంపతుల యొక్క జీవితము ద్వారా దేవుని బిడ్డలారా మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము మరి బోధించాలనేటువంటి ఆ ప్రేరేపణ నాకు ఇస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరి యొక్క జీవితమును మన ముందు పెట్టుకొని మన కుటుంబములో మనం ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాం. చూడండి, సాతాను ఎప్పుడూ కూడా కలిసి ప్రార్థన చేద్దాం అని అంటే దానికి ఇష్టం ఉండదు. కలిసి మందిరానికి వెళ్దాం, కుటుంబ సమేతముగా మందిరానికి వెళ్దామంటే దానికి ఇష్టం ఉండదు. కలిసి మనం అందరం కూడా ఇంట్లో వర్షిప్ చేద్దాం, పాటలు పాడదాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం అంటే దానికి ఇష్టం ఉండదు. అందరం కలిసి ఒక రివైవల్ మీటింగ్, ఉజ్జీవ సభలకు వెళ్దాం అని అంటే దానికి ఇష్టం ఉండదు. దేవుని విషయంలో కుటుంబము కానీ భార్యాభర్తలు కానీ కలిసి మరి దేవుని నామాన్ని మహిమపరచుట, భక్తి చేయుట దానికి ఇష్టం ఉండదు. అయితే పాపం విషయంలో కానీ ఏకీభవించి పని చేయడానికి అనేక మందిని పురుకొల్పుతూ ఉంటుంది సాతాను. మీరు గమనించండి, నేను ఎంతో గమనించి మీకు చెప్తూ ఉన్నాను. తాగడం మొట్టమొదట ఒక్కడే తాగడండి. ఎవరిదో స్నేహితుల ద్వారానో ఏ బంధువుల ద్వారానో ప్రేరేపించబడి తాగుడు మొదలు పెడతారు. సిగరెట్లు కూడా అంతే, దొంగతనాలు కూడా అంతే. ఏదైనా పాపం మీరు చూడండి కలిసి చేస్తారు.
దీని విషయంలో సాతాను అనేక మంది ప్రజలను ఏకీభవించి పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది, కానీ ఏకీభవించి దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాలను మరి చేయటంలో అది ఆటంకపరుస్తూ ఉంటుంది. కనుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. మనందరము కూడా కుటుంబాలుగా, బిడలముగా, దేవుని బిడలముగా, భార్యాభర్తలు అవని కుటుంబం అని కలిసి దేవునిని మహిమపరిచేటువంటి వారముగా మనం ఎప్పుడు ఉండాలి, ఏకీభవించాలి. కానీ పాపములో ఏకీభవిస్తున్నారు భార్యాభర్తలు ఇక్కడ. మరి ఇటువంటి భార్యాభర్తలుగా ఎవరైనా మనలో ఉన్నారా అనేటువంటి ప్రశ్న మనం వేసుకుందాం. ఈ వాక్య ప్రకారం పరిశుద్ధాత్మను మనం మోసపరుస్తున్నామా? ఎక్కడైనా సరే, ఎప్పుడైనా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం లేకుండా మనం మాట్లాడుతూ ఉన్నామా? దేవుడు గమనిస్తున్నాడు అనేటువంటి ఒక స్పృహ లేకుండా మనం అబద్ధం ఆడుతున్నామా? దేవునికి ఇవ్వవలసినటువంటి ధనం మనం ఇవ్వకుండా ఉంటూ ఉన్నామా? దేవుడు బలవంతం చేయడండి, ఏది కూడా దేవుడు బలవంతం చేయడు. ఇవ్వండి, చేయండి. కానీ నువ్వు ఇవ్వాలని వాక్యము ద్వారా మనకు తెలియజేశారు, సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత వాక్య ప్రకారం ప్రవర్తించవలసినటువంటి ఆవశ్యకత, ఆ అవసరత మనకి ఎంతైనా ఉన్నది. గమనించండి దేవుని బిడ్డలారా, సాతాను ఈ విధముగా ప్రేరేపిస్తూ ఉంటుంటే దాని ప్రేరేపణలో ఆ వలలో పడిపోతున్నామేమో, జాగ్రత్త. అయితే చాలాసార్లు మనము కూడా అబద్ధం ఆడి ఉండుంటాం దేవుని యొక్క ధనం విషయంలో, కానీ మనం చనిపోలేదు ఇప్పటి వరకు కూడా. అది ఎందుకంటే కృప కలిగిన దేవుడు మనం ఇంకా మారుతామేమో అని చూస్తున్నాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు ఇంకా మనలో మార్పు వస్తుందేమో అని గమనిస్తూ ఉన్నారు. ఇంకా మనకు సమయం ఇస్తున్నారు, ఇంకా కొంతకాలము మనకిస్తూ ఉన్నారు. మనలో మార్పు వస్తుందేమో గమనిస్తున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఈ వాక్యం విన్నటువంటి మనమందరము కూడా సరి చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. డబ్బుల విషయంలో, దేవుని విషయంలో అబద్ధములు మనం ఎంతగానో ఆడుతున్నాం. చాలామంది మందిరానికి రావట్లేదంటే అబద్ధం చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. లేదంటే ఇంకోటి దేవుని యొక్క మందిర విషయంలో కానీ, సేవ విషయాలలో కానీ, మీటింగ్స్ విషయములలో కానీ, సభల విషయములలో కానీ అబద్ధాలు ఆడేటువంటి వారు ఎంతోమంది కనపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను మనం మోసపుచ్చకూడదు. పేతురు అదే అన్నాడు, పరిశుద్ధాత్మను మనం మోసపుచ్చకూడదు ఎప్పుడు కూడా. అందుకనే సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉన్నది. ఆ వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను నేను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనం. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. అబద్ధమాడు నాలుక అంటండి క్షణం మాత్రమే ఉంటుందంట. నిజంగానే ఈ వాక్యము అననీయ సప్పీరాకి కరెక్ట్గా సూట్ అవుతుందండి. క్షణంలో చచ్చిపోయారు వాళ్ళు, అబద్ధం ఆడిన కొన్ని క్షణాలలో వారు చనిపోయారు. అబద్ధమాడు నాలుక క్షణం మాత్రమే ఉండును. అంతేకాదు అబద్ధమాడుట విషయములలో కూడా చాలా చోట్ల దేవుడు తన వాక్యాలను రాయించుకుని ఉన్నాడు. యెహోవా పర్వతము అనేటువంటి పిలువబడుచున్నటువంటి ఆ పరలోకములో కీర్తన గ్రంథం 15వ అధ్యాయం ప్రకారము ఎవరికి స్థానం ఉంటుందంటే హృదయపూర్వకముగా నిజము పలుకువానికే. తీద్దామండి ఒకసారి కీర్తన గ్రంథం 15వ అధ్యాయం. యెహోవా నీ గుడారములు అతిథిగా నుండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలికతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపుడు. హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. వీరు హృదయానుసారముగా అబద్ధం ఆడారు. అననీయ సప్పేరా దేవునిని మోసపరిచారు, పరిశుద్ధాత్మను మోసపరిచారు. ఇంతేగా అమ్మేమని తీసుకుని వచ్చి పేరు కావాలి, అట్ ద సేమ్ టైం ఆ యొక్క దేవుని ధనముగా పిలువబడుచున్నటువంటి ఆ ధనము మరి వీళ్ళు ఉపయోగించుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సాతాను ఎప్పుడు దేవుని కార్యాలకు ఆటంకం మనల్ని పరుస్తూ ఉంటుంది, ఆటంకపరుస్తూ ఉంటుంది మనల్ని. గమనించుకోవాలి మనం ఎప్పుడూ కూడా. సాతాను ప్రేరేపిస్తున్నటువంటి ఆటంకాలను అధిగమించకపోతే సాతాను వలలో మనం చిక్కినట్టే లెక్క. కనుక దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించేటువంటి వారముగా మనం ఉండాలి. 31వ కీర్తనలో కూడా ఉన్నటువంటి వాక్యమును ఒక్కసారి చూద్దాం. 31:5
సత్యదేవ అని పిలువబడుతున్నటువంటి ఆయన బిడలముగా మనము కూడా సత్యమే పలకాలి. సత్యము పలకకుండా మనం ఉంటే అబద్ధమాడేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళేసేటువంటి అవకాశము సాతాను మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. తప్పుడు పనుల్లో ప్రేరేపిస్తుంది సాతాను. మంచి వాటిల్లో ఎప్పుడూ కూడా మరి దేవుని యొక్క క్రియలే, లేదంటే ఆ దేవుడు మనల్ని ప్రేరేపించి మంచి క్రియలు చేయుటకు దేవుడు ఏ విధముగా తన యొక్క బిడలను ప్రేరేపిస్తాడో అపవాది కూడా దేవుని యొక్క వ్యతిరేకముగా పనిచేయుటకు అనేక మందిని ప్రేరేపించి పాపములు చేయడానికి పడవేస్తుంది. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క అననీయ సప్పీరా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ విధముగా పరిశుద్ధాత్మకు మోసము చేసి దేవాది దేవుని భయం లేకుండా ప్రవర్తించి చావును వారు కొని తెచ్చుకొని ఉన్నారు. మనము కూడా చూడండి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా బ్రతకవలసినటువంటి దినాలు వచ్చినాయి. మనం మాట్లాడే మాట, మనం ప్రవర్తించే తీరు ఏదైనా సరే కూడా మరి అది దేవునికి ఇష్టమై ఉన్నదా, లేదంటే ఎక్కడన్నా సరే నేను దేవుని మోసపరుస్తున్నానా, పరిశుద్ధాత్మను నేను మోసపరుస్తూ ఉన్నానా, నేను ఇతరులతో అబద్ధం ఆడుతూ దేవునిని మరి అవమానపరుస్తున్నామా అనేటువంటి ఒక ప్రశ్న మనం ఎప్పుడు కూడా వేసుకోవాలి. అననీయ సప్పీరా, మరలా నేను చెప్తున్నాను, అననీయ సప్పీరా వెంటనే చనిపోయినట్లు మనం ఇప్పుడు చేస్తున్న అటువంటి అబద్ధాలు ఆడినప్పటికీ కూడా దేవుని విషయంలో కానీ ఇతరుల విషయంలో కానీ అబద్ధాలు ఆడుతున్నా ఇంకా మనము బాగానే ఉంటున్నాం, బ్రతికున్నాం అంటే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మనం మార్చుకుంటామని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనం మారుతామని దేవుడు చూస్తూ ఉన్నాడు. మన తప్పును మనం తెలుసుకుని దేవుని వైపు తిరుగుతామని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా కానీ దేవుని యొద్ద అబద్ధమాడుట కానీ పరిశుద్ధాత్మ యొద్ద అబద్ధమాడడం కానీ మనం చేయొద్దు. సాతానుతో మనం ఏకీభవించద్దు. దేవునితో ఏకీభవించి బ్రతుకుదాం. దేవుని యొక్క అడుగుజాడలో మనం నడుద్దాం. దేవుని కృపలను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవా, పరిశుద్ధడానికి స్తోత్రాలు. నాన్న అననీయ సప్పీరా జీవితాలు తండ్రి నాయన ద్వారా నాయన మరి మేము నేర్చుకున్నటువంటి విషయాలు ప్రభా నా తండ్రి మేము అన్నీ కూడా తెలుసుకున్నట్టుకు నీ కృప మాకు దయచేయం. అననీయ సప్పీరా అబద్ధం ఆడారు ప్రభా తండ్రి నాయన, మమ్మల్ని ఎవ్వరు చూడట్లేదని అనుకున్నారు. మేము చేస్తున్నటువంటి పని ఎవ్వరికి కూడా తెలియదు అనుకున్నారు. కానీ నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు నాయన. ప్రతి మనిషి యొక్క ఆలోచనలు, ప్రతి మనిషిలో ఎటువంటి ఆలోచనలు ఉన్నవి, వారి జీవితం ఎలాంటిది అనేటువంటి విషయాలను క్షుణ్ణంగా తెలుసుకునే దేవుడు అయ్యా. మరి నాయన వీరి జీవితం మాకు ఒక ఉదాహరణగా ఉండాలి ప్రభా. అననీయ సప్పీరా యొక్క జీవిత విధానం మాకు ఒక దిద్దుబాటుగాను ఒక మేలు కొలిపేదిగా ఉండాలి. కనుక నా ప్రభా తండ్రి, ఈ వాక్యం ధ్యానం విన్నటువంటి ప్రతి బిడ్డ మేమందరము కూడా నాయన ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మతో అబద్ధమాడకుండా నీతి కలిగిన జీవితం, నిజాయితీ కలిగిన జీవితం జీవించుటకు నీ కృప, నీ తోడ్పాటు మాకు దయచేయము. వాక్యం ఉన్న ప్రతి బిడ్డ కూడా మార్పు చెంది నీ బిడలుగా పిలువబడి నీ నామములో ఉన్న సకల ఆశీర్వాదాలు పొందుకొనుటకు నీ కృప మా అందరికీ దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.